బ్రేకింగ్ న్యూస్. డ్రగ్స్ కేసులో ఇరుక్కొని ఇబ్బందుల్లో పడ్డ టీడీపీ ఎంపీ పుట్ట మహేష్ ఎట్టకేలకు తనకిచ్చిన షోకాజ్ నోటీస్ కు సమాధానమిచ్చారు. మహేష్ డ్రగ్స్ వ్యవహారంపై వివరణ ఇవ్వాలన్నారు. నిన్న రాత్రి సమాధానమిచ్చారైనా మహేష్ వివరణను పరిశీలించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామంటూ పార్టీ తెలుపుతోంది. రైట్, చూడొచ్చు. టీడీపీ ఎంపీ మహేష్ కుమార్ కి సంబంధించిన లెటర్ అది. డ్రగ్స్ కేసులో మహేష్ ఉన్నారు అన్న వాదనలు బలంగా వినిపించాయి. ఆ పార్టీలో కూడా కనిపించారు. దీంతో పార్టీ సీరియస్ గా యాక్షన్ తీసుకుంటోంది. దానికి సంబంధించిన లెటర్ ని కూడా చూడొచ్చు. పార్టీ ఇష్యూ చేసిన లెటర్ అది. పుట్టా మహేష్ గారు ఏలూరు పార్లమెంట్ సభ్యులు హైదరాబాద్ మొయినాబాద్ ఫామ్ హౌస్ లో 14వ తేదీ జరిగిన ఘటనలో మత్తు పదార్థాలు తీసుకున్నారంటూ వచ్చిన ఆరోపణలను, మీడియాలో విస్తృతంగా వచ్చిన కథనాలతో పార్టీ అధిష్టానం చాలా సీరియస్ గా ఉంది. ఈ పరిణామాలు పార్టీ ప్రతిష్టకు తీవ్ర భంగం కలిగించే విధంగా ఉన్నాయని పార్టీ భావిస్తోంది. కాబట్టి ఈ వ్యవహారంపై పూర్తి స్థాయి వివరణ ఇవ్వాలని, ఈ అంశంపై సమగ్ర నివేదిక వచ్చే వరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలి అని అంటూ పార్టీ మిమ్మల్ని ఆదేశిస్తోంది అంటూ ఒక లెటర్ ఇష్యూ చేశారు. దానిపైన సమాధానం ఇచ్చారు మహేష్. మా ప్రతినిధి శివ ఉన్నారు పూర్తి డీటెయిల్స్ మనకు అందించడానికి. రైట్ శివ, డ్రగ్స్ వ్యవహారం ఎంత ప్రకంపనలు సృష్టించిందో పార్టీలో మనం చూస్తూ ఉన్నాము. దీనిపైన మహేష్ ఎట్టకేలకు సమాధానం ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఒకసారి డీటెయిల్స్ చెప్పండి. రైట్ సుమతి, మొత్తం మీద చూసుకుంటే ఏదైతే హైదరాబాద్ మొయినాబాద్లో గత శనివారం డ్రగ్స్ పార్టీకి సంబంధించి జరిగిన వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పార్లమెంటు సభ్యుడు మాజీ మంత్రి యనుమల రామకృష్ణుడు అల్లుడు పుట్టా మహేష్ యాదవ్ దీంట్లో ఇరుక్కోవడం జరిగింది. దీనిపై తెలుగుదేశం పార్టీ అధిష్టానం చాలా తీవ్రంగా స్పందించింది. సీఎం చంద్రబాబు సైతం కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. గత ఆదివారం ఆయనకి షోకాజ్ నోటీస్ ఇస్తూ 5 రోజుల్లోపు ఈ వ్యవహారంపై పూర్తి స్థాయిలో వివరణ ఇవ్వాలి, తదుపరి చర్యలు తీసుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నాం, అలాగే ఎందుకు పాల్గొనాల్సి వచ్చింది, దీంట్లో మీ భాగస్వామ్యం ఏంటి, వేరే పార్టీ నేతలతో ఎందుకు పాల్గొనాల్సి వచ్చింది, అప్పటి వరకు మీరు పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉండాలని చెప్పి గత ఆదివారం ఏదైతే షోకాజ్ నోటీస్ ఇచ్చింది దానికి సంబంధించి కూడా నిన్న రాత్రి సమయంలో కూడా ఆయన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్కి వాట్సాప్లో సమాచారం ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది. తెలుగుదేశం పార్టీకి సంబంధించి నియమ నిబంధనలకి క్రమశిక్షణకి మారుపేరుగా ఉంది. ఎక్కడా కూడా తాను దాన్ని ఉల్లంఘించలేదు, వాటికి సంబంధించి ఎక్కడా తప్పటడుగు వేయలేదు. తనకి డ్రగ్స్ తీసుకునే అలవాటు ఎప్పుడూ లేదు, అసలు డ్రగ్స్ అలవాటే తనకు లేదు. కావాలని తెలంగాణకి సంబంధించిన మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ సమాధానాన్ని ఇచ్చారు అని చెప్తున్నారు. వాట్సాప్ చాట్ ఏమైనా బయటకు వస్తోందా, లేకపోతే ఇంకా అది నిగూఢంగానే ఉందా, రహస్యంగానే ఉందా? అంటే పూర్తి స్థాయిలో దానికి సంబంధించి, ఎందుకంటే ఆయన ఒక ఎంపీకి సంబంధించి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడికి ఆయన సమాచారం ఇచ్చాడు కాబట్టి ఇంకా దాన్ని పార్టీ అధిష్టానానికి అంటే సీఎం చంద్రబాబుకి చేర్చాలి. ఆ తర్వాత చంద్రబాబు దాన్ని పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటారు. ఆ అంశానికి సంబంధించి ఎప్పటివరకు అయితే మీడియాకి ఏదైతే పుట్టా మహేష్ యాదవ్ ఇచ్చిన లెటర్కి సంబంధించి ఎక్కడా కూడా బయటికి ఇచ్చిన పరిస్థితి కనిపించలేదు. దానికి సంబంధించి కూడా కొద్దిసేపట్లో మీడియాకు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే పుట్టా మహేష్ యాదవ్ మాత్రం చాలా సుదీర్ఘంగా తన వివరణని దాంట్లో ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది. తనకి డ్రగ్స్ అలవాటు లేదు, కావాలనే రాజకీయ దురుద్దేశంతో బీఆర్ఎస్ నేత తలసాని శ్రీనివాసరావుని రాజకీయంగా ఇబ్బందులు పాలు చేసేందుకు తనని పావుగా వాదుకున్నట్లు తెలుస్తూ ఉందని చెప్పి ఆ లేఖలో ఆయన పేర్కొన్నారు. అంతేకాదు తనకు సంబంధించి ఒక టెస్ట్లో నెగిటివ్ వచ్చింది, రెండో టెస్ట్లో పాజిటివ్ వచ్చింది. దీంట్లో రాజకీయ కుట్ర కోణం ఉందనేది తనకు అనుమానం వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలో మరొక టెస్టుకు సంబంధించిన రిపోర్ట్ రావాల్సి ఉంది. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత తాను ప్రత్యక్షంగా మీ ఎదుట హాజరై వివరణ ఇస్తాను, అప్పటి వరకు కూడా తనకు గడువు ఇవ్వాలని చెప్పి ఆయన కోరినట్టు తెలుస్తూ ఉంది. అంతేకాదు ఏదైతే బ్లడ్ శాంపిల్ ఇచ్చి మరొకసారి టెస్ట్ చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నాను, పార్టీ నేతృత్వంలో పార్టీ డైరెక్షన్లో పార్టీ అధిష్టానం కనుక మరొకసారి డ్రగ్స్ టెస్ట్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంటే దానికి నేను సిద్ధంగా ఉన్నాను, మీరు ఎప్పుడు టెస్ట్ చేయాలనుకున్నా కానీ వచ్చి టెస్ట్ చేయించుకునేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పి ఆ లేఖలో పేర్కొన్నట్టు తెలుస్తూ ఉంది. అంతేకాదు డ్రగ్స్ వ్యవహారానికి సంబంధించి తనకు ఎప్పుడూ పాత్ర లేదు. కొంతమంది పూర్తి స్థాయిలో అంటే బాల్యమిత్రులు, చిన్ననాటి స్నేహితులకు సంబంధించి ఢిల్లీలో వివిధ ప్రాంతాల్లో ఉన్న పరిచయాలను బేస్ చేసుకుని ఒక పార్టీకి మాత్రమే తాను వెళ్ళాను, అక్కడ వేరే పార్టీకి సంబంధించిన నేతలు ఉన్నారని కానీ లేకపోతే అక్కడ డ్రగ్స్కి సంబంధించిన పార్టీ ఉందని కానీ తనకు ఏమాత్రం కూడా సమాచారం లేదు. క్యాజువల్గానే మేము కలవటం జరిగింది, దీంట్లో ఎటువంటి కుట్రకోణం కానీ లేకపోతే వేరే పార్టీ నేతలతో ములాఖత్తే ఉద్దేశం కానీ తనకు లేదు అని చెప్పి కూడా ఆయన వివరణ ఇచ్చినట్టు తెలుస్తోంది. మరి ఆయన ఇచ్చిన వివరణ పట్ల తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు
సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్ళినట్లు కూడా తెలుస్తోంది. సీఎం చంద్రబాబు ఈ అంశానికి సంబంధించి కూడా ఇవాళ రేపట్లో నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే కొద్దిసేపు క్రితమే సీఎం చంద్రబాబు కుటుంబ సమేతంగా తిరుమల బయలుదేరి వెళ్ళారు. ఆయన ఎల్లుండి తిరిగి అమరావతి వచ్చిన తర్వాత దీనిపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తోంది. సుమతి. రైట్ శివ, థ్యాంక్ యూ. మొత్తానికి దానిపైన వివరణ అయితే ఇచ్చారు మహేష్. చూడాలి మరి అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో.